కరుణాపాత ఖడ్గేన ఛిద్యతే పాశాష్టకం శిశోః సమ్యక్ ఆనందజనకః సద్గురు సోభిధీయతే అంటూ గురువట కరుణ అనే ఖడ్గాన్ని ధరించి 8 పాశాలను ఖండిస్తట. అలా ఈ పాశాలనన్నింటినీ ఖండించి నీకు ఆనందాన్ని అందజేసేవాడే గురువుగా అభివర్ణింపబడతాడు. ఏమిటా 8 పాశాలు అంటే భయము, మోహము, కులము, యశము, జుగుప్స, దయ. ఇలా ఏ భావనలైతే నిన్ను మోహంలో కూరుకుపోయేటట్టు చేస్తున్నాయో వాటన్నింటినీ ఖండించేవాడు. భయము అజ్ఞానము వలన జయించేటువంటి భావన. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలా భయం, మానే దైన్య భయం, బలే రుపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం అని చెబుతుంది నీతి శాస్త్రం. బాగా భోగాలు అనుభవించేవాడికి రోగం వస్తుందన్న భయం వస్తుంది. భోగములు శాశ్వతము కాదన్న సత్యాన్ని నీకు తెలియజేసి నీ జీవితాన్ని సరైన తోవలో నడిపేవాడు గురువు. బలంతో నిరంతరము గర్వంతో సంచరించేవాడికి శత్రువు వచ్చి దాడి చేస్తాడేమో అన్న భయం కలుగుతుంది. బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బలమెవ్వడు అని ప్రహ్లాదుడు చెప్పిన అద్భుతమైన వాక్యంలోని అర్థాన్ని వివరించి వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో అన్నటువంటి సత్యాన్ని నీకు తెలియజేసేవాడు గురువు. ఇలా భయాన్ని పోగొట్టి సదా మోహాటవ్యంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశా శాఖా స్ఫటతి ఝటతి స్వైరమథితః కపాలిన్ భిక్షో మే హృది మాత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఈ మోహమనే అడవిలో కూరుకుపోయినటువంటి నీ జీవితానికి వెలుగు చూపించి నిన్ను సరైన మార్గంలో నడిపేవాడు గురువు. అందుకే అష్టపాశాలను తన కరుణ అనే ఖడ్గంతో ఖండిస్తాడు. ఎంత చక్కటి పదప్రయోగమో గమనించండి. ఆయన కరుణే ఖడ్గంట. అలా ఎవరైతే చేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తారో వారే నిజమైన గురువు. బ్రహ్మదేవుడు కూడా ఇంద్రుడితో ఇదే మాట చెప్పాడు. నీవు నీ గురువైన బృహస్పతి సభాస్థలికి వచ్చినప్పుడు లేచి నిలబడాలన్న ఇంగితం లేకుండా ఆయనను అగౌరవపరిచావు. బ్రహ్మనిష్ఠుడు బ్రాహ్మణుణ్ణి ఆచార్యుని స్వీకరించక గురుద్రోహంబు చేసితివి. అందుకే ఈ దుస్థితి నీకొచ్చింది. అతి బలవంతులైన మిమ్మలను అతి క్షీణులైన రాక్షసులు జయించుట తమ ఆచార్యుండైన శుక్రుని ఆరాధించి తద్మంత్ర ప్రభావమున పునర్లభ్య వీర్యంబు చేతనే. శుక్రాచార్యుణ్ణి వాళ్ళు ఆ విధంగా ఆరాధించారు కనుకనే మీరు ఎంతో బలవంతులైనప్పటికీ మిమ్మల్ని వారు జయించగలిగారు అన్న సత్యాన్ని వాళ్లకు వివరించాడు. ఇప్పుడు సత్యలోకాన్ని కూడా ఆక్రమించగలిగిన వారికి త్రివిధంబు గొనుట తృణప్రాయంబు. మీ స్వర్గాన్ని కైవసం చేసుకోవటం గడ్డి పరకతో సమానం. కనుక ఇప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు అమిత తపశ్శక్తి కలిగినటువంటి గురువొక్కడే అని ఇంద్రుడికి బ్రహ్మదేవుడు వివరించాడు. వెంటనే ఇంద్రుడికి కూడా ఈ సత్యం తెలుసు కనుక గురువుగా ఎవరు మమ్మల్ని కటాక్షించగలరు అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించాడు. ఫస్ట్ ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడు మీకు మార్గదర్శకం చేయగలడు అని ఉపాయం చెప్పాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఇంద్రాది దేవతలంతా
విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, కోరినంత ధనం మీకు ఇస్తాము, ఆచార్యుడిగా బాధ్యత స్వీకరించి తిరిగి మాకు స్వర్గాధిపత్యాన్ని అందజేయండి అంటూ ప్రార్థన చేశారు. నవ్వాడు విశ్వరూపుడు. నాకెందుకయ్యా ధనము, గురుధనము కూర్చనేటికి, గురుదీక్షందగిలి మంత్రకోవిదులై సద్గురు ధర్మ నిలుతలేనియు, గురువులకు శిష్యవరుల కూర్చిన ధనముల్. నేనేం చేసుకుంటానయ్యా ధనం? ఏ గురువుకైనా మీ ధనం మీద ఆశ ఎన్నటికీ ఉండదండి. గురువు అన్నవాడికి శిష్యుడి యొక్క శ్రేయస్సు, సమాజం యొక్క అభివృద్ధి ఆలోచనగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఏనాడు ధనాన్ని ఆశించరు. సమర్థ రామదాసు ఛత్రపతికి జయమంత్రాన్ని ప్రబోధించి క్షీణిస్తున్నటువంటి మొఘలాయుల ప్రభావానికి అంతరిస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడాడు. విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయల చేత అద్భుతమైన విజయనగర సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేయించారు. చాణక్యుడు చంద్రగుప్తుడికి మార్గదర్శకం చేసి మగధ సామ్రాజ్య వైభవానికి కారణభూతుడయ్యాడు. వీరెవ్వరూ ఏనాడు ధనాన్ని ఆశించలేదు. వారే నిజమైన గురుమూర్తులు. విశ్వరూపుడు కూడా అదేమంటున్నాడు. గురువులకు శిష్యులే ధనం. ఎందుకంటే గురువు యొక్క లక్ష్యాన్ని నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యము వారు పొంది ఉన్నారు కనుక, గురువు యొక్క ప్రబోధనల వలన. ఎవరైతే మీరు ధనమిస్తే మీకు ధనం వచ్చేటువంటి ఉపాయం చెబుతాము అంటారో వాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారని గుర్తించండి. ఈనాటి సమాజంలో సాధకుల, శిష్యుల, సామాన్య ప్రజల యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని ధనాన్ని దండుకోవాలని చూస్తున్నటువంటి బాధ గురువుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గురు సందేశం ద్వారా నిజమైనటువంటి బోధలు ఏమిటో, గురువుని ఎలా సేవించాలో, ఎలా గురు సందేశం ద్వారా మన జీవితాన్ని సంస్కరించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదో ప్రకటన చూచి రుద్రాక్షలను మెళ్ళో వేసుకున్నంత మాత్రాన ఏమీ వరగదు. రుద్రాక్ష యంత్రం మాత్రమే. దాన్ని మంత్రపూతం చేసి, దేవతాశక్తిని నిక్షిప్తం చేసి నీకు అందజేయగలిగిన గురువు యొక్క నేతృత్వంలో దాన్ని ధరించినప్పుడు మాత్రమే అది అద్భుతమైన సాధనంగా నీ జీవితాన్ని రక్షిస్తుంది. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం చిన్నగీశ్వర పన్నగేశ్వర అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. త్రిపురాలు ఇనుముతో, బంగారంతో, వెండితో చేసిన 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే దాని మీద బాణప్రయోగం చేసి ఆ 3 రాక్షసులను సంహరించాలన్న ఆలోచనతో ఉన్నటువంటి సదాశివుడు అలా కన్నార్పకుండా చూస్తున్న సమయంలో ఆయన కంటి నింటి జారి పడినటువంటి అశ్రు బిందువే రుద్రాక్ష. కనుక ఏదైనా సరే దీక్షను కానీ, సాధనను కానీ, సాధనాన్ని కానీ నీ శ్రేయోదాయకంగా నువ్వు స్వీకరించాలనుకున్నప్పుడు గురువు యొక్క నేతృత్వము తప్పనిసరి అని చెప్పటం కోసమే ఈ దృష్టాంతాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. విశ్వరూపుడు ఇంద్రాది దేవతలతో, నాకెందుకు మీ ధనం, నా శిష్యులే నా ధనము అని చెప్పి చాలా ఆర్తితో నన్ను ఆశ్రయించారు కనుక మీకు నేను గురుత్వాన్ని ఆచరిస్తాను, స్వీకరిస్తాను అని చెప్పి ఆ బాధ్యతను స్వీకరించాడు. ఎప్పుడైతే గురువు తన బాధ్యతను స్వీకరిస్తాడో అప్పుడు ఇక విశ్రమించడు. శిష్యుడి యొక్క అభ్యున్నతి కొరకు అహరహము కృషి చేస్తాడు. అదే ప్రయత్నం చేయటం ప్రారంభించాడు విశ్వరూపుడు. అక్కడ శుక్రాచార్యుడు చాలా తపశ్శక్తి సంపన్నుడు. యజ్ఞం చేయించి అద్భుతమైన సాధనాలన్నింటినీ బలికి అందించి స్వర్గాధిపత్యాన్ని బలికి అందించాడు. మరి
అంతకంటే గొప్పదైనటువంటి సాధన ద్వారా, తపస్సు ద్వారా మాత్రమే శుక్రాచార్యుణ్ణి జయించగలుగుతాం. ఆదిశంకరులు అమ్మవారి యొక్క శక్తి ప్రపంచానికి అద్భుతమైన శ్రేయస్సును కలుగజేస్తుంది అని భావించి, కానీ ఆ తేజస్సును తట్టుకునేటువంటి శక్తి సామాన్యులలో లేదన్న విషయాన్ని గ్రహించి ఆ తపశ్శక్తిని శ్రీచక్రంలో ఆమె కుండలాలలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అందుకే శ్రీచక్రము యొక్క ఉపాసన, ఆ తల్లి యొక్క తాటంకముల స్మరణ నీకు పాప ప్రక్షాళన చేసి భాగ్యాలను అందిస్తుంది. ఇలా సాధన ఏ క్రమంలో చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, శిష్యుడి యొక్క బలహీనత బలము ఏమిటి అని గమనించి అతనికి మార్గదర్శకం చేసేవాడే నిజమైన గురువు. అద్భుతమైనటువంటి విశ్వరూపుని యొక్క తపశక్తి నారాయణ కవచం ద్వారా ఇంద్రునికి అందించటం జరిగింది. ఏమిటి నారాయణ కవచం అంటే? నారాయణ కవచంలో అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అన్నటువంటి అష్టాక్షరీ మంత్రంతో అంగన్యాసాన్ని, ద్వాదశాక్షరి మంత్రంతో కరన్యాసాన్ని, శ్రీ విష్ణవే నమః అన్న మంత్రంతో పునీతం చేసి అనుసంధానం చేసి తద్వారా ఉత్పన్నమైన శక్తి నీకు మార్గదర్శకం చేసినప్పుడు అది అభేద్యమైనది. నారాయణ కవచాన్ని గురించి తెలియజేస్తూ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకు తెలియజేశారు. కౌశికుడనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని బాగా సాధన చేసిన కారణాన, అది సాధన చేస్తూ తన దేహాన్ని త్యాగం చేసిన కారణాన ఆ అస్థికలు భూమి మీద పేర్చబడి అటుగా వెళుతున్న విమానాలన్నింటినీ వాటి మార్గాన్ని నిరోధించాయి. చిత్రకర్ముడు అనేటువంటి గంధర్వుడు విమానంలో వెళుతూ ఆ తపశ్శక్తి సంపన్నుడైన ముని యొక్క ఎముకలను దాటలేక విమానం నుంచి కింద పడ్డాడు. అనంతరం ఋషివాక్యాన్ని అనుసరించి ఆ ఎముకలనన్నింటినీ సంచయనం చేసి నదిలో కలిపి అనంతరం ఆశనమనం చేసిన తరువాత మాత్రమే విమానంలో ముందుకు సాగగలిగాడు. అలాంటి అద్భుతమైన నారాయణ కవచాన్ని ఎప్పుడైతే ఇంద్రుడు విశ్వరూపుడి ద్వారా అందుకున్నాడో అప్పుడు తిరిగి స్వర్గాన్ని చేజింగించుకోగలిగాడు. అద్భుతమైన ఈ గాథ మనకు తెలియజేసే సత్యం ఒక్కటే: ఎప్పుడైతే గురు నేతృత్వంలో ఆయన చూపిన మార్గంలో మనం ప్రయాణించగలుగుతామో అప్పుడు మనం చేసిన దోషాలను కూడా పోగొట్టుకొని తిరిగి శ్రేయ మార్గంలోకి ప్రవేశించగలుగుతాం. గురువు ప్రతిసారి ఎందుకు నిన్ను పరీక్షిస్తాడు, ఎందుకని నీకు పరీక్ష పెడతాడు అంటే, నీ తపశ్శక్తిని పెంచి, నీ సాధనా క్రమాన్ని సంస్కరించి, నీ దోషాలను పోగొట్టి నీకు బుద్ధి చెప్పటానికి. గురువు మార్గదర్శకం చేసేటువంటి శిష్యుడు అద్భుతమైన ప్రయోజనాన్ని పొందగలుగుతాడు. లేచి నిలబడి నమస్కరించనంత మాత్రాన గురువు శిష్యుడికి శిక్ష వేస్తాడా అంటే, ఈ ఘట్టం మనకు అష్టమ స్కంధంలో గజేంద్ర వృత్తాంతంలో కూడా తారసపడుతుంది. ఇంద్రద్యుమ్న మహారాజు మహా విష్ణు భక్తుడు. మందర పర్వతం మీద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకనాడా నృపుడచ్యుతున్మది మనములో ఊహించుచున్ మౌనియై అకలంక స్థితి నున్నచో కలశుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని మూఢ లుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమంచు శాపంపిచ్చే భూవరేణ్యా. ఇంద్రద్యుమ్న మహారాజు విష్ణువును ధ్యానం చేస్తూ అక్కడికి వచ్చిన అగస్త్యుణ్ణి గమనించలేదు, లేచి నమస్కారం చెయ్యలేదు.
అది చూచి అగస్త్యుడు మహాతపశక్తి సంపన్నుడు ఆగ్రహోదగ్రుడై, పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చెయ్యాలన్న ఇంగితం లేని నీవు జంతు సమానుడివి, కనుక గజేంద్ర యోనిలో పుట్టమంటూ శాపమిచ్చాడు. మనకు సందేహం కలుగుతుంది, ఆయన విష్ణువుని ధ్యానిస్తున్నాడు కదా, ధ్యానంలో ఉన్నవాడికి ఈ ప్రాపంచిక విషయముల పట్ల అవగాహన ఉండదు కదా, తాదాత్మ్య స్థితిలో ఉంటాడు కదా, ఆ మాత్రం అగస్త్యుడికి తెలియదా? మహాతపశక్తి సంపన్నుడంటారే. పంచాక్షరీ మంత్ర పారాయణంబునకు యవ్వాని మానసం వేడుగడయు అని కాశీఖండంలో అగస్త్యుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు కదా. మరి ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు చేసిన ఇంత చిన్న తప్పుకు గజేంద్ర యోనిలో పుట్టమన్నాడే, ఇది ఎక్కడి అన్యాయము అన్న భావన కలుగుతుంది మన పరిధి తక్కువ కలిగినటువంటి బుద్ధికి. కానీ ఆలోచన బాగా చేస్తే ఎందుకోసం ఇంద్రద్యుమ్న మహారాజు తపస్సు చేస్తున్నాడు? విష్ణు సాయుధ్యం కోసం. మరి విష్ణు సాయుధ్యం దొరకాలంటే ఏం కావాలి? భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధం సురలోక గీతం అంటూ ప్రహ్లాదుడు మోక్షాన్ని అడిగినప్పుడు నరసింహస్వామి చెబుతాడు, నాయనా నీ కర్మ పుణ్యకర్మ అంతా భోగం రూపంలో వెళ్ళిపోవాలి, పాపం కర్మ అంతా తపస్సులో వెళ్ళిపోవాలి. ఏ కర్మ ఏది లేనప్పుడు మాత్రమే నీకు ముక్తి దొరుకుతుంది. కాబట్టి అపరిమితమైన విష్ణు భక్తితో పరిఢవిల్లిన నీవు ఒక మన్వంతర కాలం రాజ్యభోగాలన్నింటినీ అనుభవించమంటూ పుణ్యాన్ని భోగం రూపంలో కొట్టుకోమంటూ తెలియజేశాడు. మరి ఇక్కడ ఇంద్రద్యుమ్న మహారాజును గజేంద్ర యోనిలో పుట్టమంటానికి కారణం కూడా అదే. ఆయనకు తొందరగా ముక్తి దొరకాలి అంటే ఒక జంతు యోనిలో తన ప్రారబ్ధాన్ని అనుభవించి, శిక్షను అనుభవించి, బాధను అనుభవించి అనంతరం విష్ణు సాయుధ్యం పొందాలన్నదే ఆయన ఆలోచన. అందుకే ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్రుడిగా ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు కాసారంలోకి వెళ్ళి హూహు గంధర్వుడనేవాడు ముసలి ఆకారంలో ఉండి ఈయన పాదమును పట్టుకున్నప్పుడు లవక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల్ ఠావులు దప్పె మూర్ఛ వచ్చే శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం వెరుంగ మన్నిన్ పందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ ఆ శ్రీమన్నారాయణుని కీర్తించి ఆయన ప్రత్యక్షం అయి మొసలి శిరస్సును ఖండించినప్పుడు ముక్తిని పొందగలిగాడు. మరి ఈ విధంగా సూక్ష్మంలో మోక్షం ఆ ఇంద్రద్యుమ్న మహారాజుకు అందించాలన్న ఆలోచనతో ఆయన లేచి నిలబడలేదన్న ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శాపం విముక్తిని అందించాడు. ఇప్పుడు మరి అగస్త్యుడు ఇంద్రద్యుమ్నుడికి మేలు చేశాడా, కీడు చేశాడా? హాహా హుహు అనే గంధర్వుడు కూడా ముసలి రూపం రావటానికి కారణం అతని ప్రారబ్ధమే. శ్రీమన్నారాయణుడి ద్వారా శిరస్సు ఖండింపబడిన ఆ ముసలి మళ్ళీ గంధర్వుడిగా గంధర్వలోకానికి వెళ్ళగలిగాడు తప్పితే విష్ణు సాహిత్యాన్ని పొందలేకపోయాడు. ఈ తత్వాన్ని మనం గమనించాలి. పురాణ కథలన్నీ కూడా అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని మనకు తెలియజేసే సాధనాలే. మరి శిష్యులమైన మనం ఇన్ని వింటున్నాం, ఇన్ని చేస్తున్నాం, కానీ మార్పు ఏమన్నా వస్తుందా? ఇంద్రుడు ఒకసారి లేచి నిలబడి నమస్కరించని కారణాన స్వర్గాధిపత్యాన్ని పోగొట్టుకుని విశ్వరూపుణ్ణి ఆశ్రయించి నారాయణ కవచాన్ని అభ్యసించి తిరిగి స్వర్గాధిపత్యాన్ని చేజిక్కించుకోగలిగాడు. మరి విశ్వరూపుణ్ణే గురువుగా చేసుకొని ఆయన నేతృత్వంలోని జీవితాంతం గడపగలిగాడా? ఆయన పట్ల గురుద్రోహం చేయకుండా ఉండగలిగాడా? లేదు, మళ్ళీ తప్పు చేశాడు. అదే మానవ నైజం. విశ్వరూపుడి తల్లి రచన దానవుల యొక్క ఆడబడచు. ఎప్పుడైతే స్వర్గాధిపత్యాన్ని తిరిగి దేవతలకు విశ్వరూపుడు అందజేశాడో అప్పుడు రాక్షసులంతా వచ్చారు. మీ బంధువులము మేనమామలము మాకింత అన్యాయం చేస్తావా? ఇప్పటికైనా ప్రతినిత్యము యజ్ఞం చేసేటప్పుడు హవిస్సులను మాకు కూడా సమర్పించు అంటూ వాళ్ళు అభ్యర్థించారు. గురువుకు ఒకరి పట్ల ద్వేషభావన, ఒకరి పట్ల రాగము ఉండదు.
ఆపత్తులో ఉన్న ఎవరు వచ్చి ఆశ్రయించినా వాళ్ళను కరుణించటమే గురు లక్షణం. అందుకే రాక్షసులు అడిగితే వారికి కూడా యజ్ఞాలలో హవిస్సులను సమర్పించటం ప్రారంభించాడు. ఇది గమనించాడు ఇంద్రుడు. విపరీతమైన కోపం వచ్చింది. ఏ హవిస్సుల స్వీకరణ ద్వారా రాక్షసులు తిరిగి బలోపేతులై స్వర్గాన్ని మీద దాడి చేసి తిరిగి తనను పదవీచ్యుతులు చేస్తారో అలాంటి వారికి స్వర్గాధిపత్యాన్ని అందిస్తాడా, బలాన్ని చేకూరుస్తాడా అన్నటువంటి కోపంతో ఖడ్గం తీసి అతని 3 శిరస్సులను ఖండించాడు. ఏ వ్యక్తి అయితే అద్భుతమైన తపశ్శక్తితో స్వర్గాధిపత్యాన్ని ఇంద్రుడికి కట్టబెట్టాడో ఆ వ్యక్తి శిరస్సును ఇంద్రుడు ఖండించాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి? మన గురువు గారి తలను మనం ఖడ్గంతో ఖండిస్తామా? లేదే, అపచారం కదా అన్న భావన మనకు కలుగుతుంది. కానీ శిరస్సును ఖండించటము అంటే ఆయన చెప్పిన మాటను విస్మరించటమే, ఆయన ఉపదేశాన్ని ఆచరించకపోవటమే, ఆయన చూపిన మార్గంలో నడవకపోవటమే. ఇది మనం చేస్తూ ఉంటాం. కనుక విశ్వరూపుడి యొక్క 3 శిరస్సులను ఖండిస్తే ఆయన యజ్ఞం చేసేటప్పుడు ఏ శిరస్సుతో అయితే ఆహారాన్ని స్వీకరిస్తాడో ఆ శిరస్సు తీతువు పిట్టగా మారింది. సురాపానం చేసేటువంటి శిరస్సు కౌజు పిట్టగా మారింది. సోమరసాన్ని స్వీకరించే శిరస్సు ఆడపిచ్చుకగా మారింది. ఇలా ఆ 3 పిచ్చుకలు ఇంద్రుడి వెంటపడి ఆయనను బాధించటం ప్రారంభించాయి. చేసిన పాపం ఊరికే పోతుందా? గురువు యొక్క శిరస్సును ఖండించిన పాపము, బ్రహ్మహత్య పాతకము ఇంద్రుణ్ణి వెంటాడటం ప్రారంభించింది. ఏం చెయ్యాలో తెలియక ఆ బ్రహ్మహత్య పాతకాన్ని 4గా విభజించి చెట్లకు, నీటికి, భూమికి, స్త్రీలకు అందజేశాడు. దానికి ప్రత్యుపకారంగా నేల తనంతట అదే తన గోతులను పూడ్చుకోగలుగుతుంది. నీరు దేన్నైనా శుద్ధి చేయగలుగుతుంది. చెట్టు తిరిగి చిగుర్చగలుగుతుంది. స్త్రీ మాతృత్వాన్ని వరంగా పొందింది. ఇలా ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకాన్ని వాటికి అందించి దానికి ప్రత్యామ్నాయంగా అద్భుతమైనటువంటి మాహత్యాన్ని కూడా వాటికి అందజేశాడు. మనం గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, ఇంద్రుడు అంటే ఎక్కడో లేడు. నీ ఇంద్రియ శక్తే ఆ ఇంద్రత్వం. దాన్ని గురువు యొక్క నేతృత్వంలో, ఆయన పర్యవేక్షణలో సక్రమంగా నువ్వు వినియోగించుకోగలిగితే అద్భుతాలను నువ్వు సృష్టించుకోగలుగుతావు. అలా కాకుండా నీ స్వార్థము, నీ సుఖము, నీ భోగము వీటినే లక్ష్యంగా పెట్టుకొని నువ్వు జీవితాన్ని గడిపితే అది హానికరంగా పరిణమిస్తుంది. నీ తర్కము నీకు సరిగా అనిపించవచ్చు, కానీ అది గురువు యొక్క నేతృత్వంలో మాత్రమే కుతర్కమౌనా కాదా అన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అర్జునుడు కూడా కృష్ణుడితో మొదటి అధ్యాయమంతా తర్కం చేశాడు. కానీ కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా శిష్యశ్చేహం శ్రాధిమాం త్వాం ప్రపన్నం అంటూ ఆయనను ఆశ్రయించాడు. ధర్మ సంకటంలో పడ్డాను, ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నాకు మార్గాన్ని నువ్వే చూపించు అన్నాడు. అంతకుముందు తర్కంలో అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముజ్యతాం అన్నవాడు, అయ్యో మనమంతా మన బంధువులను చంపేస్తున్నామని కృష్ణుణ్ణి కూడా వయం అంటూ కలుపుకున్నాడు. అలాంటివాడు తన తప్పును తెలుసుకొని, నేను ధర్మ సంకటంలో పడ్డానయ్యా, నాకు ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన బాధ్యత నీదే అంటూ కృష్ణుణ్ణి ఆశ్రయించాడు. అలా జగద్గురువైన కృష్ణ పరమాత్మ యొక్క నేతృత్వంలో అర్జునుడు భారత యుద్ధంలో విజయం సాధించగలిగాడు. ఈనాటి భారతదేశంలో కనపడుతున్నటువంటి ఈ కురుక్షేత్రం అనేటువంటి సమాజంలో మనము
అభ్యున్నతిని పొందాలి అంటే గురువులు మనకు చూపిన మార్గంలో మన జీవితాన్ని నడుపుకునే ప్రయత్నం చేయాలి. అందుకే గురు సందేశం కార్యక్రమంలో భరత జాతికి మార్గదర్శకం చేసిన అనేక మంది గురువుల యొక్క మాహాత్యాన్ని కథల రూపంలో వివరిస్తూ అవి మీ జీవితాన్ని సంస్కరించుకోవటానికి ఎలా ఉపయోగపడతాయో తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆసక్తిగా ఆకర్ణిస్తూ అద్భుతాన్ని ఆవిష్కరించుకోవటం కోసం అవసరమైన సాధనాక్రమాన్ని పాటిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారని ఆశిస్తూ మరొక ప్రసంగంలో అద్భుతమైనటువంటి గురు మాహత్యాన్ని, గురువు యొక్క త్యాగ నిరతిని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓం తత్సత్.